ఒసేవ్ నీలవేణి, నీలవేణి. వస్తున్నాను. నీలవేణి, ఎక్కడున్నావే? ఇదిగో చూడు, నువ్వు చెప్పినవన్నీ తెచ్చానో లేదో. అబ్బబ్బబ్బా, ఆగండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఏమిటంతా ఆడావిడి వచ్చేలోగా. మరి నువ్వు వచ్చేలోపు పుణ్యకాలాలు పూర్తయిపోతాయిలేవే. అంతేలేండి, రాగానే పడకుర్చీ ఎక్కి కాఫీ ఏది అంటారు. మరి ఆ కాఫీ కలిపి తేవద్దేంటి? సర్లేవే, చిన్న కాఫీ పెట్టడానికి ఎంతసేపుట? ఇలా తే కాఫీ. అబ్బా, ఏమైనా చెప్పవే నీలవేణి, నీ చేతి కాఫీ రుచి ఎవరికి రాదే. ఏంటి స్వామి ఇవాళ నా మీద ఇంత దయ్యా? ఊరుకోవే, ఎప్పుడూ అంటూనే ఉంటా కదా. సర్లేండి, సంబడం. అరే, బాదం పప్పులు చెప్పడం మర్చిపోయాను, తీసుకురాలేదా? హతవిధి, మళ్ళీనా? ఇవాళ ఇది 4వ సారే బాబు. కొట్టువాడు నన్ను యగాదిగా చూస్తున్నాడు. మరీ ఇంత మతిమరుపు అయితే ఎలా? అంతలోనే మెచ్చుకుంటారు, వెంటనే తిడతారు. మీ మెప్పులు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలట? నా మెప్పులు జ్ఞాపకం చేయలేకపోయినా పర్లేదు, పోయేదేమీ లేదు. సరుకులన్నీ ఒక చీటీ రాసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? అసలు వినవు. కావలసిన ముఖ్యమైన సరుకులన్నా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. మీ అమ్మ వాళ్ళు నీలవేణి అని ఎంత మంచి పేరు పెట్టారో అనుకున్నాను. తీరా చూస్తే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నది సవరం అని తేలింది. పెద్ద జుట్టు లేకపోతే లేకపోయింది, కనీసం ఆ కుర్రలు పెరిగే బుర్రలో జ్ఞాపక శక్తి కూడా లేదు నీకు. అవునవును, మా బాగా చెప్పారు. పెళ్లికి ముందు నా జుట్టు బాగుండేది, ఏం ప్రయోజనం మిమ్మల్ని కట్టుకున్నాకేలా. అబ్బో, ఎంత పెద్ద పొడవైన జుట్టు. ఇక ముక్కు చీదుడాపి ఏం తేవాలో చెప్పు. చలం చలం, ఒరే చలం, ఏమిట్రా కోడలితో గొడవ? మనవరాలి ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది? అబ్బా నాన్న, ఫ్లైట్ రేపు నాన్న, నీ మునిమనవరాళ్ళు రేపు వస్తారు. సర్లేరా, ఏదో పెద్దవాడిని, మతి మరుపు, పిల్లల్ని చూడాలన్న ఆతృత, అంతే. అమ్మా నీలవేణి, ఉగాది పండుగకు కావలసిన అన్ని సరుకులు తెప్పించావా? అన్నీ తెప్పించేశాను మావయ్య గారు. 1-2 సరుకులు తప్పిస్తే. పిల్లలు నెల రోజులు ఉంటారు కదా, రోజుకో పిండి వంట చేసి పెడదామని. రోజుకో పిండి వంట అయితే రోజుకో 4 సార్లు కిరాణా కొట్టుకు వాడి మొహం చూడాల్సిందే అన్నమాట. అదేమిటిరా అట్లా అంటావు? నెల రోజులు పిల్లలు ఉంటే పిండి వంటలు అవి గట్రా చేయొద్దు? అసలే విదేశాల్లో పుట్టి పెరిగారు, మన పిండి వంటల రుచి కూడా తెలియాలి కదా. ఓ 4 సార్లు వాడి మొహం చూస్తే వాడు ఏమైనా తినేస్తాడా నిన్ను? ఏమన్నా అంటే చెప్పు, ఇక్కడ పరందామయ్యా. అదేం లేదులే నాన్న, నీలవేణికి ఈ మధ్య మతిమరుపు కాస్త ఎక్కువైందని మీ కోడల్ని ఒక్క మాట అననివ్వరుగా. అది సరే, మొన్న ననంగా చెప్పా, కళ్ళజోడు ప్రేమ విరిగింది, బాగు చేయించుకుని తీసుకురా అని. ఏది, ఈ రోజు దాకా దారం కట్టే వాడుతున్నాను. అరెరే, మర్చిపోయాను నాన్న. ఇవ్వండి, ఇవాళ తీసుకుని వెళ్ళి చేయించుకుని వస్తా. భలేవాడివిరా, నువ్వెలా మర్చిపోయావు? ఇప్పుడు అర్థమైందా? మతి మరుపు వయసుతో పాటు అందరికీ సహజం, ఒక్క నీలవేణికే కాదు. నాలిక ఖర్చుకుంటాడు. కొట్టారు దెబ్బ, బాగా అర్థమైంది నాన్నగారు. నీలవేణి ముసిముసిగా నవ్వుకుంది. నీలవేణి, నీలవేణి, కాస్తంత కాఫీ పెట్టమ్మా. 2వ అంకం. ఒరే, కారు పంపావా? విమానాశ్రయం నుండి మన ఊరికి గంట పడుతుంది. పంపాను, ఇప్పుడే ఫోన్ చేసింది అమృత దిగామని, మరో గంటలో బయలుదేరుతామని. ఏవండి, ఏవండోయ్, అన్నం, ముద్దపప్పు, కూర, ముక్కల పులుసు, ఆవకాయ,
పెరుగు పచ్చడి అన్నీ సిద్ధం. అప్పడాలు కూడా వేయించాను. ఇంకేమన్నా చేయమంటారా? పుట్టినప్పుడు చూశాను పిల్లల్ని, మళ్ళీ ఇదిగో ఈ ఉగాది పండుగ పుణ్యమా అని 12 ఏళ్ల తర్వాత కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. సర్లేవే, బాధపడకు, ఇప్పటికి తీరిక దొరికింది వాళ్ళకి. తీరిక కాదురా, మనసు కలిగింది అని చెప్పు. మా బాగా చెప్పారయ్యా, మీరేం చెప్పినా సరిగ్గానే ఉంటది. వచ్చావు తగుదునమ్మా అంటూ. మనకేం తెలిసే వాళ్ళకెన్ని పనులున్నాయో. ఊరుకోండి బాబు గారు, 12 ఏళ్ళు చిన్న సమయమా ఏంది? కూతుర్ని మనమల్లని తలుచుకొని రోజులేదు అమ్మగోరికి. అందరిది అదే పరిస్థితి, ఏం చేస్తాం? మీ అమ్మగారు కొంచెం మెత్తనైంది లేవే, అందుకే అలా పైకి ఏడ్చేస్తుంటుంది. అదుగో అదుగో, మాటల్లోనే వచ్చేసినట్లున్నారు. నీలవేణి, ఒసే నీలవేణి, వాళ్ళు వచ్చేసారు, రావే. హారతి గట్రా పట్రా. అమృత, బాగున్నావా? రండి రండి. ఎరా పిల్లలు ఎలా ఉన్నారా? రావే మనవరాలా, ఇప్పటికీ జ్ఞాపకం వచ్చాడా ఈ ముసలి తాతయ్య? అలా ఏం లేదు తాతయ్య. అబ్బో, ఎంత ఎత్తు పెరిగిపోయారో ముని మనవరాళ్ళు. రండర్రా, రండి రండి. నీలవేణి, నిన్నే. ఎక్కడున్నావే? హారతి పట్రమ్మన్నానా? అబ్బబ్బబ్బా, అస్సలు ఆగరీన, వచ్చే లోపలే హడావిడి. మీరు అలాండమ్మా, నేను అట్టుకొస్తాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, ఇంట్లోకి వెళ్ళే ముందర కాళ్ళు అది గట్రా కడుక్కోండి. గుమ్మడికాయ పగిలగొట్టిన శబ్దానికి పిల్లలు బెదిరిపోతారు. ఓ నో, వై షీ బ్రేక్ దట్? నీకు అర్థం కాదులే, దిష్టి తీసి అలా పగల కొడతారు. ఇది నాకు తెలుసు, ఐ saw it in యూటీ వైటీ. అవునే వింధ్యా, నువ్వెప్పుడు చూసావు? ఊరుకు వచ్చే ముందు. అదేంటమ్మా, తెలుగు సరిగా రాదా మనవరాళ్ళకి? ఆడ తెలుగు బడికి పంపిస్తున్నారు అన్నారు అమ్మగారు. ఏమే లక్షి, ఏమే లచ్చి, ఎలా ఉన్నావు? అక్కడంతా ఇంగ్లీషే కదే. బాగానే ఉన్నానమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు? అమ్మగోరు అయ్యగోరు తప్పితే. అది సరే గాని, అదేదో అన్నావు, ఆ వైటి అంటే ఏంటి అమ్మలు? మీకు తెలవదులేండి తాతగారు, తెలుగులో దాన్ని మా వాళ్ళందరూ నీ గొట్ట అని పిలుస్తాం. అదే అదేలేండి, అంతర్జాలం. అదేంటి చండాలంగా నీ గొట్టం? ఏంటా పేరు? అయినా నీకు నేను దాతనేంటే? ఆయ్, ఏంటే లక్ష్మి, పల్లెటూరులో ఉంటూ కూడా నీకు అన్నీ తెలిసిపోయాయి. ఓలమ్మో, ఏంటి అంత మాట అనేసినారు? ఇది పల్లెటూరు కాదమ్మా, టౌన్ అంటాం. ఇక్కడ మొబైల్ ఫోన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరండి. నేను అన్నింట్లో అప్పటిదాటుగా ఉంటానంటే నమ్మండి. ఉంటావు ఉంటావు, పని చేయమంటేనే ఒళ్ళు నొప్పులు వస్తాయి నీకు. ఇవన్నీ బాగానే చూస్తావు, పొద్దస్తమానము దాన్ని చూస్తూనే ఉంటావు. ముందు సరిగ్గా పలుకు, దాన్ని అపతిదాటు కాదు, అప్ టు డేట్ అంటారు. మీరేం పట్టించుకోకండి అమృతమ్మ, నాకు అన్నిట తెలిసిపోతాయని అమ్మగోరికి కుళ్ళు. అవునే, నీ మీదే కుళ్ళు మరి. ఇక ఆ వాగుడు ఆపి ఆ గుమ్మడికాయ అది చెత్తలో పడే పో. ఎన్నేళ్ళయిందమ్మా మీ ఇద్దరు ఇలా వాదించుకుంటూ చూసి. అమ్మా, బాగున్నావా? మూడవ అంకం. ముచ్చాచ గారు, చల్మే బొచ్చుగుది. కన్నా, కొంచెం అర్థమయ్యేట్టు చెప్పరా? శాండీ సేయింగ్ దట్ టెల్ us about ఉగాది ఫెస్టివల్. అలాగేనమ్మా, మీరు మాట్లాడినట్టు నాకు ఆంగ్లం, అదే ఆ ఇంగ్లీషు రాదు. అది సరే గాని ముందు ఈ విషయం చెప్పండి. మీకు ఎంచక్క సంధ్య వింధ్య అన్న పేర్లు లక్షణంగా పెడితే
సండి వెండి అని పిలుచుకుంటా. ఏమిటర్రా? అదేమీ లేదు తాతగారు. దే కాంట్ ప్రొనౌన్స్ అవర్ నేమ్స్ ప్రాపర్లీ అంటే అందుకు ఇలా. అమ్మలు, కొంచెం అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పు. తాతయ్య, ఇద్దరు ఉగాది పండుగ అంటే ఏంటని అడుగుతున్నారు అంతే. అదా సంగతి. అలానే చెప్తా. ముందు భోజనాలు గట్రా కానివ్వండి. ఏంటే అమృత, ఇంట్లోనైనా పిల్లలతో తెలుగులో మాట్లాడట్లేదా? తెలుగు బడికి కూడా పంపిస్తున్నానన్నా. ఎంత నేర్పించినా ఎంత మాట్లాడినా అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి స్వచ్ఛంగా మాట్లాడటం కొంచెం కష్టమేనమ్మా. అయ్యో రామా, అలా అంటే ఎలా? ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి నువ్వు, సరేనా? చూస్తూ ఉండు, ఈ నెల రోజుల్లో మీ తాతగారు వాళ్ళిద్దరి చేత స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడిస్తారు. అది అయితే నిజమమ్మా. చిన్నప్పుడు నాకు కష్టం అనిపించిన ప్రతి సబ్జెక్టు ఇంత తేలిక అనేట్టు నేర్పించేవారుగా. సరే సరే, పదండి భోజనాలు చేద్దాం. 4వ అంకం. శాండీ, లెట్స్ గో. ముట్టట గారిని ఇక్కడ అరుగుదాం. టటగుర్రు, అన్నం తినేసాం, ఇప్పుడు చెప్పు. ముందు నేను చెప్పింది నువ్వు చెప్పు. తాతగారు, అన్నం తినేసాం, ఇప్పుడు కథ చెప్పండి అనాలి, సరేనా? ఓకే. అదిగో మళ్ళీ సరే, అది అలా అనాలి. అసలు ఉగాది అంటే ఉగస్య ఆది. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు. ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కాబట్టి ఉగాది అని ఒక అర్థం. అర్థమైందా? ఓకే. మీకేమన్నా అర్థం కాకపోతే కథంతా అయ్యాక మీ అమ్మని అడగండి, సరేనా? ఇక కథలోకి వెళ్దాం. ఆది కాలంలో వేదాలను దొంగలించిన సోమకుడనే రాక్షసుడిని విష్ణుమూర్తి మత్స్యావతారంలో, అదే ఫిష్ అంటాను చూడు, ఆ ఫిష్ అవతారంలో సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చిన శుభతరుణం అన్నమాట. కాబట్టి ఉగాది అంటారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజైన చైత్రమాసం శుక్లపాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశాల విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టి ఉగాది అయిందని చెబుతుంటారు. ఏది ఏమైనా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది మాత్రం తెలుగు న్యూ ఇయర్. ఇక్కడ నుండి మన కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఓ, ద స్టోరీస్ అబౌట్ తెలుగు న్యూ ఇయర్. నౌ ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ తాతగారు, మాకు ఉగాది అంటే తెలిసింది. ఉగాది కాదు, ఉగాది. ఏది అనండి. ఊ ఊ గా ది, అది అలా అనాలి. 5వ అంకం. 20 రోజుల తర్వాత పండుగకు ముందు రోజు. అవును తాతగారు, రేపు ఉగాది రోజున ఉగాది పచ్చడి కూడా తిందాం. అమ్మో అమ్మో, చాలా తెలుసు మీకు. ఉగాదికి ఉగాది పచ్చడి మీ అమ్మమ్మ గారు చాలా బాగా చేస్తారు. అయితే రేపు అందరం తిందాం ఆంటీ. ఆంటీనా? నవ్వకే లచ్చి. ఆంటీ అంటే అత్త, పిన్ని అనే అర్థం. నీకు 55 ఏళ్ళు నిండైని వాళ్ళకి తెలియక ఆంటీ అన్నారులేవే. ఊరుకోండి అమృతమ్మ, మీకు అలానే ఉంటుంది. నేనే అంత పెద్ద వయసుగా కనిపిస్తున్నానా ఏంటి? లేదు కదా, అందుకనే పిల్లలు ఆంటీ అన్నారు. అవునవును, నువ్వు ఆంటీ వేలే, నవ్వుతుంది నీలవేణి. ఉమ్, ఉమ్. మీ ఆయన కూడా వచ్చుంటే బాగుండేది అమృత. 6వ అంకం. అబ్బా, ఎంత బాగుందోనమ్మా మీరేసిన ముగ్గు. మళ్ళా పాత రోజులు మళ్ళీ అందంగా కలకల్లాడిపోతున్నది ఇల్లు. మీ అక్క మీరు ఎంత పనిచేసే ఊరు. ప్రతి పండక్కి ఇళ్ళకి గుమ్మాలకి మామిడాకులు కట్టి ఎంచక్క పెద్ద పెద్ద ముగ్గులు వేసేసేవారు. చూడటానికి ఎంత బాగుండేదో. అవునే లచ్చి, నిజంగా ఇవాళ ఈ పండుగ వాతావరణం పాత రోజుల్ని జ్ఞాపకం చేసింది.
అక్క కూడా ఉంటే ఎంత బాగుండేదో. అందుకనే చెప్తున్నా, ప్రతి ఏడు ఏదో ఒక పండక్కి రమ్మని. విన్నావా అమృత? అవునమ్మా, తప్పకుండా వీళ్ళు చూసుకుని రావాలి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవునమ్మ గారు, పొద్దుగాలే ఇద్దరిని బయటికి తోలుకుపోయినా. ఈదిలో కనబడ్డ ఆవుని, మేకని, గేదెని కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీటిని ఇట్టా వదిలేశారేటి, అదేదో సూలో పెట్టలేదా అని అడిగారు. సూలో కాదే, జూలో. అక్కడ అన్ని జూలో లేదా క్యాటిల్ ఫామ్లో ఉంటాయి. అంటే ఏటి? అంటే జంతువుల ప్రదర్శనశాల. అదేనే, జంతువుల్ని బోన్లో పెడతారు కదా. ఇంతకంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు లచ్చి. ఆ క్వశ్చన్ మార్క్ మొహం తీయవే బాబు. ఏమే లచ్చి, నాకన్నీ తెలుసంటావు, ఇది తెలియదా ఏటి? ఆమె బాగా చెప్పారండి అమ్మగారు. మొబైల్ ఫోన్లో సీరియల్స్ గట్రా మా పక్కింటి అబ్బాయి పెట్టి ఎలా చూడాలో చూపించాడు. అంత మటుకే తెలుసమ్మా. అబ్బో, దీనికే నా రోజు అన్ని మాటలు చెప్పావు, అన్నీ తెలుసని. లా పాయింట్ అట్టుకుంటారు కదా మీరు, ఇడిసెట్టరు. అందరూ నవ్వుతారు. ఏడవంకం. అందరినీ దీవిస్తారు తాతగారు, నన్ను కూడా దీవించండి. ఒసే లచ్చి, ఒళ్ళు నొప్పులు గట్రా లేకుండా ఏంటి, అర్థమైందా? ఇంటి పని అంతా చేస్తూ మాతో పాటు సరదాగా ఉండవే లచ్చి. చూసారా చూసారా, నాకు మటుకు ఇట్లానే దివిస్తారు మీరు ఎప్పుడు. తప్పేమన్నానే, మాతోనే ఉండమన్నానుగా. నీకేం అర్థం కాదులేవే. ఒంటి నొప్పులు లేకుండా అన్నారు కదా తాతగారు. సర్లేవే బాబు, ఒళ్ళు నొప్పులతోనే పనులన్నీ చెయ్యి. చూసారా మళ్ళీ అదే ముక్క. అందరూ నవ్వుకుంటారు. తాతగారు, మాకు ఉగాది పచ్చడి కథ చెప్పలేదు. రేపు మేము ఊరికి వెళ్ళాలి. దానికి కథ అంటూ ఏం లేదురా, అది ఆరోగ్యదాయకమైన పచ్చడి అంతే. ఇంతకీ ఇద్దరు ఉగాది పచ్చడి తిన్నారా? ఓ, అమ్మమ్మ సూపర్గా చేసింది. ఈ పచ్చడిలో ఎందుకు వేప పువ్వు పులుపుకు, ఈ పచ్చడిలో చేదుకు వేప పువ్వు, పులుపుకు చింతపండు, కారానికి పచ్చిమిరపకాయలు, తీపికి బెల్లం, వగరుకు మామిడికాయ, వీటన్నిటితో పాటు ఉప్పు వేసి ఈ ఉగాది పచ్చడిని చేస్తారు. ఈ పచ్చడి చాలా ఆరోగ్యకరమైనది. అన్ని రుచుల సమ్మేళనం. మన శరీరంలో కాలానుగుణంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తుంది. ఇదిగోండరా పిల్లలు, ఏమైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చెప్పమని మీ అమ్మని అడగండి. అదేం లేదమ్మా, తెలుగు బాగానే అర్థమవుతుంది, మాట్లాడటమే కొంచెం కష్టంగా ఉండేది. తాతయ్య దగ్గర ఈ నెల రోజుల్లో అది దాదాపుగా నేర్చుకున్నారు. అమృత, నేనేం కొత్తగా నేర్పలేదు. తల్లి పిల్లలు మనం మాట్లాడే మాటలు వింటూ నేర్చుకుంటారు అంతే. అందుకే పిల్లల ముందర ఆచితూచి మంచి పదాలనే వాడుతూ మాట్లాడాలంటారు. ముత్తాత గారు, మీ స్టోరీస్, ఫెస్టివల్, అమ్మమ్మ కుకింగ్, లచ్చి ఆంటీ చూపించడం, ఇవి అన్నీ చాలా బాగున్నాయి. మేము ఎంతో ఎంజాయ్ చేసాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. శుభం. ట్రింగ్ ట్రింగ్, ఫోన్ మోగుతుంది. హలో. అంబిక, ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారా? చెప్పమ్మా. అవునా, చాలా సంతోషం రా. తప్పకుండా రండి. అలాగే ఉంటాను. ఏంటండి, అంబిక ఫోనా? అంతా కులాసానేనా? అవునే, పెద్దమ్మాయి అంబిక వాళ్ళు, పెద్దబ్బాయి మురళి వాళ్ళు వచ్చే దసరా పండుగకి టికెట్లు బుక్ చేసుకున్నారట. పిల్లల్ని తీసుకువస్తారట. ఈ గడుగ్గాయలు ఇద్దరు ఉన్నారు చూడు, ఫోన్లు చేసి మరి ముత్తాత గారు బోల్డ్ కబుర్లు కథలు చెప్తున్నారని చెప్పారట. అది విని వాళ్ళ పిల్లలు కూడా మనము వెళ్దామని ఒకటే గొడవట. ఊరు చూడాలి, తాతగారిని చూడాలి, కథలు వినాలి అని. ఇంకే, మేము కూడా సమయానికి టికెట్లు బుక్ చేసుకుని వచ్చేస్తాను నాన్న. అమ్మయ్య, ఈ మాటలు నాలుగో వాడి చెవిన కూడా వేస్తే సరి, దసరాకి ఇల్లు కలకల్లాడిపోతుంది.
అన్నీ బానే ఉన్నాయి. నిన్ను తలుచుకుంటేనే భయమేస్తోంది నీలవేణి. ఒక కూతురు మనవరాళ్ళు వస్తుంటేనే రోజుకి 4 సార్లు కిరాణా దుకాణానికి పంపించావు. అప్పుడు పిల్లలందరూ వాళ్ళ పిల్లలతో వస్తే ఏముంది నాన్న, కిరాణా దుకాణం మావయ్యని దుకాణం మన ఇంటి ముందు ఏర్పాటు చేసుకోమను. ఇంటి ముందు కాదే, ఇంట్లోనే. నవ్వింది చాలు గాని ఈ ఉగాది పచ్చడితో అందరూ నోరు కమ్మదనంతో నింపుకోండి. ఈ ఉగాది ప్రయాణం బోల్డంత సంతోషాన్ని పంచింది కదా సంధ్యా వింధ్య. అవునమ్మా, ఇది కదా అసలైన ఉగాది సంబరం. సమాప్తం.